వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఇవీస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఫైనాన్షియల్ డీలింగ్స్, ఆర్థిక లావాదేవీలు ఎవరెవరితో జరపొచ్చు, ఎవరికి దూరంగా ఉండాలి? ముందు భార్య భర్త ఒకళ్ళకొకళ్ళు సరిగ్గా తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి, వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఎంతో కొంత తెలిసి ఉండాలి. మొత్తం చెప్పే ఎక్కర్లేదు, కానీ కొన్ని చెప్పాలి తప్పకుండా. ఎవరికైనా అప్పులు ఇచ్చేది, ఎవరి దగ్గర చేయనా తీసుకునేది, ఎక్కడైనా చిట్టీలు కట్టేది, తర్వాత ఏమో ఎవరికైనా గ్యారంటీ సంతకాలు అవి పెట్టేది, డబ్బులు చిట్టి కడుతున్నానని చెప్పి ముందే పాడేసి ఎవరికైనా ఫ్రెండ్స్కి అప్పులు ఇచ్చేసేవి, ఇటువంటివి వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ తెలియకుండా చేయకూడదు. ఈ రోజుల్లో చేయొద్దు. ఇవన్నీ రిస్కులు. తర్వాత పిల్లలకి ఎక్కువగా మన ఆర్థిక వ్యవహారాలు బాగా తెలియకూడదు, కొంచెం తెలియాలి. మన దగ్గర డబ్బులు ఎక్కువ లేకపోతే చెప్పచ్చు, డబ్బు ఎక్కువ ఉంటే పిల్లలకి తెలియనివ్వద్దు. పైగా మనకి బాగా డబ్బు వస్తుంది అంటే మనం కొనుక్కునే వస్తువులు, మనం కొనుక్కునే బంగారము, బట్టలు, అక్కడ అది కొన్నాం, ఇక్కడ ఇది కొన్నాం, ఏవో ఉన్నాయి, ఇళ్ళు వాకిళ్ళు, అవన్నీ కూడా చెప్పేసుకుంటూ ఉంటాం. చాలామందికి చెప్తారు. అది చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఎవరితో చెప్తున్నావు, ఎందుకు చెప్తున్నావు, ఏమిటి, ఇదొకటి ఆలోచించుకోండి. దీని మీద ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చుట్టుపక్కల ఫ్రెండ్స్ తోటి చిన్న చిన్న చీటీలు వేస్తాం, పెద్ద పెద్ద అమౌంట్లు వేసేయబోకండి. చాలా గొప్పగా చెప్పేసుకుంటూ ఉంటారు కదా రమగారు, నేను అక్కడ స్థలం కొన్నా, ఇక్కడ పొలం కొన్నా, అంటే సందర్భం కాకపోయినా తనకుంది అన్న విషయం 10 మందికి తెలియాలి. అలాంటి సెన్స్ చాలా మంది కనిపిస్తుంది. 10 మంది అంటే కాదే, ఎప్పుడు క్లోజ్ ఫ్రెండ్స్, చాలా కాలం తర్వాత కలిసాము చెప్పుకుంటాం. ఏదో ఒక పరిచయం 2 పరిచయాల్లోనే చెప్పేస్తూ ఉంటారండి కొంతమంది. అది కూడా జరుగుతుంది, అవి జరుగుతాయి. అవతల వాళ్ళు తమని తక్కువ అంచనా వేస్తున్నారు అని అనిపించినప్పుడు నాకు ఇల్లు వాకిళ్ళు ఉన్నాయనే విషయం చెప్తాం. నాకు అనిపిస్తుంది, ఇల్లు వాకిళ్ళు అవి కనిపించిన వస్తువులు కదా, ఎన్ని చెప్పుకుంటే మాత్రం ఎదుటి వాళ్ళు ఎలా నమ్ముతారు? ఇక బంగారాలు టింగారాలు కొనుక్కోవటం, వాటి మీద ప్రదర్శన. ఇప్పుడు మనలాంటి సేమ్ సమాన పాయ వాళ్ళ దగ్గర పర్వాలేదు, లేనప్పుడు కొంచెం ఇబ్బంది. అవును, కాస్త జాగ్రత్తగానే ఉండాలి. అసలు ఈరోజు ఎవరిని నమ్మలేని రోజు. చీటీలు లాంటివి వేసేటప్పుడు ప్రైవేట్ చీటీల జోలికి పెద్దగా వెళ్ళబోకండి. ఆ చిట్టీల్లో 2-3 మన ఫ్రెండ్స్ ఉండాలి. ఒకళ్ళ దగ్గరే ఎక్కువ చిట్స్, ఆర్థిక లావాదేవీలు ఇవి అంతంత వేయద్దు. ఒకటి వేసాము, బాగా వచ్చింది డబ్బులు, రెండోసారి సేపు 2, 3 వేసేద్దాం అనుకోకండి. ఎక్కువ ఉండొచ్చు చిట్టీలు, 3-4 చోట్ల వేయచ్చు. 1-2 ప్రైవేట్ చిట్టీలు వేస్తే 1-2 మంచివి స్టాండర్డ్ కంపెనీలవి, చాలా కాలం నుంచి పేరెన్నికగన్నవి, వీటిలలో పెట్టండి. అత్యాశకి వెళ్ళొద్దు. మొదట చెప్పింది ఏంటి మాటే మళ్ళీ చెప్తున్నాను, ఇతరులకి సంతకాలు గింతకాలు పెట్టేటప్పుడు చీటీలు కూడా మనం పాడుకునేటప్పుడు వాడేశారనుకో, మనకు డబ్బు ఇచ్చేటప్పుడు ఆఖరికి పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు కూడా షూరిటీలు అడుగుతారు. ఆ సంతకం పెట్టాక భలే తలకాయ నొప్పిగా పరిణమిస్తుంది ఒక్కొక్కసారి. మన క్లోజ్ సర్కిల్స్లో కూడా తలనొప్పి వస్తుంది జయ. అవునవునండి, మనం షూరిటీ ఉంటాము, వాళ్ళు వెళ్ళిపోరు, వాళ్ళు కట్టకపోతే వీళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చేస్తుంది ఫోన్. అవును, ఇంకొకళ్ళకి ఎవరికైనా షూరిటీ ఇచ్చేటప్పుడు భయంగా ఉంటుంది. రమగారు, ఇది చిట్టీలు వేసేటప్పుడు జాగ్రత్తలు కదా, వేయించుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. వేసుకునే వాళ్ళు ఉండాలి, వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎక్కడికి లేచకపోతారో తెలియదు, కట్టి సగం పాడేసేసుకున్నాక వెళ్ళిపోయారనుకో, అప్పుడేం చేస్తాం? వీళ్ళకి ఇబ్బంది. ఎప్పుడు కూడా ఎవరికైనా ఇచ్చింది కానీ ఎక్కడి నుంచైనా తీసుకుంది కానీ నోట్ డౌన్ చేసి పెట్టుకోండి, రాసి పెట్టుకోవటం. అండ్ ఫ్యామిలీలో 3-4 దాన్ని తెలియజేయటం, ఇచ్చాము తీసుకున్నాము అని. ఈ చెప్పకపోతే చాలా చెప్పితే వచ్చే ప్రమాదాలు కొన్ని ఉంటాయి. వీళ్ళకి మన దగ్గర ఇంత డబ్బు ఉంది వాడేస్తున్నామని మన ఫ్రెండ్స్లో క్లోజ్ సర్కిల్స్లో తెలిసిన వాళ్ళు మనని ఎక్స్ప్లాయిట్ చేసే అవకాశం 1% ఉంటుంది. అవును, ఉంటుంది, అది తప్పదు కదా. వాళ్ళు మనతో ఎంత మనసు ఇచ్చి ఉన్నారు అనే దాన్ని బట్టే మనం ఎవరిని రిలయబుల్గా ఉంటారో వాళ్ళకే చెప్తాం. చెప్పకుండా మాత్రం చేయబోకండి. బ్యాంక్ వ్యవహారాలు కూడా అంతే. అక్కడి నుంచి ఆన్లైన్ పేమెంట్లు చేసేటప్పుడు మనం డెబిట్ కార్డులు ఇవ్వద్దు. ఎక్కువ పెద్ద పెద్ద అమౌంట్స్ ఉండే డెబిట్ కార్డులను ఇవ్వబోకండి. ఇది ఒకటి జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో పే చేస్తాం, కార్డు CVV ఏదో నెంబర్ అడుగుతుంది, ఇచ్చేస్తామా. డెబిట్ కార్డు అంటే మనకి క్యాష్ ఉంది కదా దాంట్లో, ఆ పెద్ద ఎక్కువ క్యాష్ ఉండేది ఆ కార్డుని వాడుకోవద్దు. చిన్న అమౌంట్స్ ఇంకొక అకౌంట్లో పెట్టుకుని అన్నిటికీ ఈ చిన్న కార్డు వాడుకునే ప్లాన్ చేసుకోండి. ఎప్పుడు కూడా ఎక్కడైనా కార్డు ఇస్తే కనుక
జ్ఞాపకంగా వెంటనే కార్డు వెనక్కి తీసుకోండి. జాగ్రత్త ఆ విషయంలో. అలాంటి చోట పోతే క్రెడిట్ కార్డులు కూడా మనం వేరే మా అక్కయ్య వాళ్ళవి స్విట్జర్లాండ్లోనూ ఎక్కడో హ్యాక్ అయింది కార్డు. అక్కడ గీసారట, వీళ్ళు ఇండియాలో ఉన్నారు, స్విట్జర్లాండ్లో ఎక్కడో అవునండి గీయబడింది. డబ్బులు చాలా, నేను 40,000 దాకా పోయింది. అయితే బ్యాంక్ వాళ్ళు పట్టుకున్నారు, వెంటనే తెలిసింది. కాబట్టి ఎప్పుడు మనకు వచ్చే ఈ డబ్బులు మెసేజ్లు వస్తాయి కదా, మీరు వాడారా అని అడుగుతుంటారు, చూసుకుంటూ ఉండండి. మెసేజెస్ చూసుకోవడం ఒక బ్యాడ్ ప్రాక్టీస్. నాకు కూడా ఇదివరకు ఉండేది, ఓ బ్యాంక్ నుంచి వచ్చేసి చూసుకునే దాన్ని. నేను కూడా చూడండి భలే తలనొప్పి తెలుసా అది. మన కార్డు ఎక్కడో గీయబడుతుంది, మనం పట్టించుకోకపోతే కొంప మునిగిపోతుంది. బ్యాంకువే కదా అని లైట్ తీసుకుంటాం. అయితే తీసుకోవద్దు. బ్యాంకుల నుంచి పేమెంట్కి మెసేజ్లు వచ్చినవి మనం కట్టినవే అయితే ఇగ్నోర్ చేయొచ్చు. కట్టినవి అవునో కాదో డెఫినెట్గా ప్రతిరోజు మెసేజ్ చూసుకోవాలి. ఇది నాకు మా అక్కయ్య వాళ్ళ అనుభవం తర్వాత నాకు కొంచెం జాగ్రత్త వచ్చింది. ఓకే 200, 300 వస్తూనే ఉంటాయి, ఏవో కడతాం దానికి దీనికి. ఇప్పుడు టీకి కాఫీకి కూడా మనం 10 రూపాయలు 20 రూపాయలు కూడా ఇచ్చేస్తున్నామా, తలకాయ నొప్పి. అక్కడి నుంచి మనం ఏవో చిన్న చిన్న పెట్టాం. దాని బదులు ఏంటంటే ఈ కార్డుల గోల పెట్టకుండా ఎక్కువగా గూగుల్ పే లాంటివి ఏవైనా ఓ 10,000 చిన్న చిన్న అమౌంట్లు వేసి పెట్టుకుని అందులో నుంచి అయితే అంతలోనే ఉంటాం. ఒకవేళ ఏదైనా అయినా కూడా దానికి అంత సులువుగా పోదు గూగుల్ పేలో. అవును, ఎందుకంటే నేను చాలా నెంబర్లు కొట్టాలి, ముందో నెంబర్ కొట్టాలి, తర్వాత ఇంకో నెంబర్ కొట్టాలి. కాబట్టి జాగ్రత్తగా చేయండి ఇలాంటివన్నీ. ఇవేంటంటే అందరికీ తెలిసినవే, కానీ మనకి ఎవరైనా ఇప్పుడు నాకు ఇవన్నీ తెలుసు, నేను మెసేజ్లు చూసుకోకపోవటం వల్ల ఓసారి వేస్ట్గా డబ్బులు పోయినాయి. అదే కానీ కొన్ని ఐటమ్స్కి మనము క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకోవట్లేదు రమ్మగారు. ఈ మధ్య ఆన్లైన్ పేమెంటే చేసేస్తున్నాం. మనం ఇంట్లో ఉంటామా ఉండమని ఐటమ్ వచ్చేస్తుంది, మనం ఆల్రెడీ పేమెంట్ అయిపోతుంది. అదేమో అస్సలు బాగోదు. దాన్ని మనం ఏం చేయలేము, వాడు ఇచ్చినోడు వెళ్ళిపోతాడు. కానీ మనం వెనక్కి పంపించే ఆప్షన్ ఉంటుంది, అలా అది చూసుకోవాలి. ప్రతిసారి ఆప్షన్ ఉన్న కంపెనీకే మనం కొనుక్కోవాలి. రిటర్న్ ఆప్షన్ ఖచ్చితంగా, రిటర్న్ పాలసీ ఏది ఉందో దానికి చూడండి. అండ్ మనం ఏదైనా వస్తువులు బుక్ చేసేటప్పుడు మనం ఉండే రోజుకి అవి వచ్చేలాగాను, అవి వచ్చే రోజుకి మనం ఉండేలాగాను, ఏదో 100, 200, 300 వస్తువులు, ఓకే 1000 రూపాయల వస్తువులు వచ్చినప్పుడు రిటర్న్ పాలసీ గ్యారంటీగా ఉంటుంది. చాలా వాటికి జాగ్రత్త వహించండి. మంచి కంపెనీస్ అయితే ఉంటాయండి. ఇప్పుడు ఫేస్బుక్లో వాటిలో ఎవరు పడితే వాళ్ళు పోస్ట్ చేసేస్తూ ఉంటారు కదా, అవి అసలు మనం నమ్మటానికి లేదు రమ్మగారు. కానీ ఉంటున్నాయి లేజయ్య, ఇప్పుడు చూసుకోవాలి. ఖచ్చితంగా చూసుకోండి. ఒకవేళ మీకు రాకపోతే ఫ్రెండ్స్ సహాయం తీసుకోండి. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ రమ్మగారు, మీరు తిడతారని విషయం చెప్పట్లేదు. ఒక మంచి డ్రెస్ కోసం బుక్ చేశాను, ఎలా తెలపోయిన ఒక చీర వచ్చింది రమ్మగారు. అయ్యో పొరపాటునో మరి ఏమో అది మొత్తం కలర్ అంతా షేడ్ అయిపోయి, రిటర్న్ పాలసీ చూస్తే అసలు ఆప్షనే లేదు, అసలు ఆ నెంబరే పని చేయట్లేదండి. అట్లా ఇట్లా ట్రై చేసి నెట్లో గూగుల్లో అట్లా చేసి మొత్తానికి ఏదో ఒక నెంబర్ తీసుకొని ఇక్కడెక్కడో మధురా నగర్ ఎక్కడ ఆఫీస్ ఉందని పంపిస్తే మాకు సంబంధమే లేదని చెప్పారు. 2000 రూపీస్ రమ్మగారు ఓన్లీ టాప్ కోసం. అసలు ఆ శారీ మనం కట్టుకోలేము, రిటర్న్ చేయటానికి లేదు. నేను డ్రెస్ కోసం బుక్ చేశాను యాక్చువల్గా, చివరికి అది వచ్చింది. అది విషయం. అలా అవుతున్నాయి. ఈ మధ్యలో వాళ్ళు మార్చేస్తారా, మొదట్లోనే తేడా జరుగుతుందో తెలియదు. ప్రతిదీ కొనేటప్పుడు రిటర్న్ పాలసీ చూసుకోండి. అవును చూసుకోవాల్సిందే. ఇలాంటి చేసేటప్పుడు ఈ కార్డులు వాటి విషయంలో ఒకవేళ మనకు తెలియపోతే తొందరపడి చేసేయద్దు. ఇలాంటివి మనం మగవాళ్ళకి తెలియకుండా ఆడవాళ్ళకి తెలియకుండా మగవాళ్ళు చేసేస్తాం, కొన్ని చేస్తాం. అవును, వాళ్ళకి తెలీదు, మన దాన్ని మనం చేస్తాం. అలా చేసేటప్పుడు కొంచెం తెలిసిన వాళ్ళు, రెగ్యులర్గా కొంటున్న వాళ్ళ సహాయం తీసుకోండి, మొహమాట పడద్దు. దీనికోసం మనం ఏం చేయాలి, అందరితో మా రెగ్యులర్ డైలాగు, అందరితోటి సత్సంబంధాలు మెయింటైన్ చేయండి. చుట్టుపక్కల వాళ్ళతోటి కూడా ఏదైనా అవసరమైతే అడిగేలాగా ఉండాలి. వాళ్ళకి అవసరమైనప్పుడు మనం ఇచ్చుకోకుండా ఆన్సర్ చెప్పామనుకోండి, మనకు అవసరమైనప్పుడు వాళ్ళు కూడా చెప్తారు. అది జాగ్రత్త వహించండి. ఎప్పుడైనా సరే డబ్బులు 10 రూపాయలు అయినా కూడా మనకి ఉచితంగా రాదు, ఏదో ఒక పని చేస్తేనే వస్తుంది. శ్రమో, శారీరక శ్రమో, మనం బ్రెయిన్ పెట్టడమో, మన టైం పెట్టడమో కదా, ఉచితార్థం రాదు, ఊరికే రావు కదా డబ్బులు. వచ్చిన ప్రతి రూపాయి, మనం ఖర్చు పెట్టే ప్రతి 10 రూపాయలకి దాని నుంచి మనకు ఒక సమాధానం రావాలని ఆశించండి. అదేమీ తప్పు కాదు, పిసినారితనం కాదు, ఏమంటారు వెనకబాటుతనం కాదు, ముందుకెళ్లే తనాలే అవన్నీ కూడా. మనం ముందుకెళ్ళాలంటే ఇవి ఉండాలి. అండ్ పిల్లలకు కూడా మనం ఇలాంటి విషయాలు నేర్పించాలి. వాళ్ళంతటి వాళ్ళు గేమ్స్ బుక్ చేసేస్తారు పిల్లలు, గేములు కొనేస్తారు, ఆన్లైన్ గేములు కొనేస్తారు, మన క్రెడిట్ కార్డులు గీసేస్తూ ఉంటారు. కొంచెం చూసుకుంటూ ఉండండి. పిల్లలకి క్రెడిట్ కార్డ్ నెంబర్లు అవి మాత్రం ఇవ్వద్దు, పాస్వర్డ్స్ అవి పాస్వర్డ్ ఇవ్వద్దు, ఇవ్వబోకండి. మీరు వేసేటప్పుడు వాళ్ళు చూసేస్తారు, భలే తెలివిగా ఉంటారు.
2 ఏళ్ల పిల్లలకు కూడా తెలివితేటలే ఉంటాయి. అవునండి. కొంచెం ఆ తెలివితేటల్ని గమనించుకోండి. మీరు కూడా కొంచెం తెలివిగా ప్రవర్తిస్తూ ఉండండి పిల్లల దగ్గర. కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆర్థిక లావాదేవీల్లో మనం ఆటే ఇబ్బందులు పడకుండానే ఉంటాం. రైట్. ఓకే రమ్మగారు, నమస్తే. నమస్తే జయ.